పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీపై ఇంగ్లాండ్లో అత్యాచార ఆరోపణల కేసు నమోదైంది. ఈ కేసులో అతన్ని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతను బెయిల్పై విడుదలయ్యాడు. ఈ కేసు విషయం తెలిసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైదర్ అలీని సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించింది. ఓ యువతి ఫిర్యాదు మేరకు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు హైదర్ అలీని ఈ నెల 3వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను పాకిస్తాన్ ఏ తరపున ఇంగ్లాండ్ ఏ జట్టుతో వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. గత ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగిందని పీసీబీ ప్రకటించింది. పోలీసుల ప్రాథమిక విచారణ సందర్భంగా హైదర్ అలీ కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాను నిర్దోషిని అంటూ వాదించినట్లు సమాచారం. 24 ఏళ్ల హైదర్ అలీ పాక్ జాతీయ జట్టు తరపున ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అతను పాక్ తరపున 35 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఇందులో 3 అర్ధ సెంచరీల సహాయంతో 547 పరుగులు చేశాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన హైదర్ అలీ 2020లో పాక్ తరపున అరంగేట్రం చేశాడు. కాగా పాక్ క్రికెటర్లకు ఇంగ్లాండ్లో వివాదాల్లో చెక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో సల్మాన్ బట్, మహమ్మద్ అమీర్, మహమ్మద్ ఆసిఫ్ లైంగిక వేధింపులు సహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. హైదర్ అలీ విషయంలో పాక్ క్రికెట్ పైకి హుందాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ లోపల తమ దేశ క్రికెటర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. హైదర్ కు కావాల్సిన లీగల్ సపోర్ట్ ను పీసీబీనే సమకూర్చినట్లు వార్తలు వస్తున్నాయి.